ధీరజ్కి అయితే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, ప్రేమ ఏంట్రా కాఫీ షాప్లో పనిచేస్తుంది అని అంటే, ఏంటి ప్రేమ కాఫీ షాప్లో పనిచేస్తుందా అని చెప్పేసి కాఫీ షాప్ అడ్రస్ అయితే కనుక్కుంటూ ఉంటాడు ధీరజ్. అలా కనుక్కొని ప్రేమ ఏ కాఫీ షాప్లో పనిచేస్తుందో అక్కడికైతే వస్తూ ఉంటాడు. అలా ధీరజ్ అక్కడికి వచ్చి కాఫీ షాప్ లోపలికి వస్తూ ఉంటాడు. అక్కడ ప్రేమను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నిజంగా ప్రేమ ఇక్కడ పనిచేస్తుందా, దీనికి ఏమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అటుగా వచ్చిన ప్రేమ అయితే ధీరజ్ని ఒకసారిగా చూసేస్తూ ఉంటుంది. అమ్మో వీడు నన్ను చూసేశాడా, ధీరజ్ గాని ఇప్పుడు నన్ను చూస్తే ఏమంటాడు, చూసేశాడు ఏమవుతుందో ఏంటో అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ అయితే ప్రేమను పిలిచి బయటికి రమ్మని చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ ధీరజ్ వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆపి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నీకేమైనా బుర్ర ఉందా, నువ్వు కాఫీ షాప్లో పనిచేయడం ఏంటి అని అంటూ ఉంటాడు. మీ నాన్న అనే మాటలు నువ్వు నెమ్మదిగా తీసుకున్నావేమో, కానీ నేను మాత్రం నెమ్మదిగా తీసుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రేమ చాలా సీరియస్గా. నీకు బుర్ర బుద్ధి పనిచేయదా, మా నాన్నకి ఎంత పేరుందో తెలుసా, నువ్వు కాఫీ షాప్లో పనిచేసి మా నాన్న పేరు చెడగొడదామని చూస్తున్నావా, ఇప్పటికే మా నాన్న మన మీద మండిపడుతున్నాడు, ఇంకా నువ్వు చేసిన పనికి ఇంకో కోపంతో రగిలిపోతాడు, అందరి దగ్గర మా నాన్న పరువు తీసేసి ఏం చేయాలనుకుంటున్నావు అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఎవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం, నేను ఆత్మాభిమానంతో బతకాలి అనుకుంటున్నాను, నా ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో ఉండలేను, మీ నాన్నే కదా అన్నారు ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకొని తినండి అని, అందుకే నేను కాఫీ షాప్లో పనిచేస్తున్నాను అని అంటే, నువ్వేం అక్కడ పనిచేయాల్సినంత అవసరం లేదు అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఎవరు చెప్పినా ఏం చేసినా నేను కాఫీ షాప్లో పనిచేసి నా డబ్బులు నేను సంపాదించుకుంటాను అని చెప్పేసి ప్రేమ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. నువ్వు ఆ కాఫీ షాప్లో పనిచేయడానికి వీల్లేదు అని చాలా గట్టిగా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఎంతమంది వచ్చి చెప్పినా సరే నేను పని చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి ప్రేమ అయితే అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి ధీరజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటిది మెంటల్ దానిలా ప్రవర్తిస్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు మనసులో.